Hello viewers, welcome to Telugu Scit tutorials. This is normal HTML programming. ఈ టేబుల్స్ను ఎలా క్రియేట్ చేసి ఈ టేబుల్ మీద ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. ఈ టేబుల్ ప్రాపర్టీస్ ఆల్రెడీ మనం ఏం చూసామంటే ఇంత మునుపు క్లాసుల్లో టేబుల్ స్టార్ట్ అయింది మొదలు టేబుల్ క్రియేషన్. ఈ టేబుల్ క్రియేషన్లో టేబుల్ ఓపెనింగ్, టేబుల్ క్లోజింగ్ అని వస్తుంది. దీంట్లో టేబుల్ ప్రాపర్టీస్ ఏమొచ్చాయంటే మనకు జస్ట్ టేబుల్ తీసుకున్నాం. తర్వాత దాంట్లో టేబుల్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా అనేది చూస్తాం. టేబుల్ బీజీ కలర్, లైట్ గ్రీన్ ఏదో కలర్ ఇస్తాం, డబుల్ కొటేషన్లో ఇస్తాం. ఇచ్చినప్పుడు అది లైట్ గ్రీన్గా వస్తుంది. ఇదొకటి ఫస్ట్ ప్రాపర్టీ. నెక్స్ట్ బార్డర్ ఎలా ఇవ్వాలనేది చూసాం. ఇది అయిపోయిన తర్వాత బార్డర్ కలర్ అది కూడా అనేది ఓ ప్రాపర్టీ ఉంది. ఇదేంటంటే టేబుల్ మామూలుగానే బీజీ కలర్ ఈజ్ ఈక్వల్స్ టు డబల్ కొటేషన్ సమ్ లైట్ గ్రీన్ ఎటువంటి కలర్ ఇస్తాం. ఇది అయిపోయిన తర్వాత బార్డర్ అని ఇస్తాం. బార్డర్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ మీ ఇష్టం వచ్చిన ఒక 3 ఎంతో ఇచ్చుకుంటాం. ఇదైన తర్వాత మనం ఒక బార్డర్ కూడా మనం కలరు ఇవ్వచ్చును. ఆ కలర్ అనేది ఎలా అనేది మనం చూస్తాము. బార్డర్ కూడా కలర్ ఇవ్వచ్చు. ఆ కలర్ కూడా డబుల్ కొటేషన్లో సమ్ మీ ఇష్టం ఏదో ఒకటి బ్లూనో గ్రీను ఏదో ఒకటి ఇచ్చుకొని ఇచ్చి ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే టేబుల్ని క్లోజ్ చేస్తాం. ఇది ఎలా మనం ఓ ప్రోగ్రామ్ తీసుకొని ప్రాక్టికల్గా ఎలా చేస్తామనేది చూద్దాం. ఆల్రెడీ నోట్ ప్యాడ్ ఉంది. నోట్ ప్యాడ్లోకి వెళ్ళి ఫైల్లోకి వెళ్ళి క్లిక్ సేవ్ యాస్. దీంట్లో డెస్క్టాప్లో క్లాస్ HTML ప్రోగ్రాంలో మనం ఏం పెడతామంటే దీనికి టేబుల్ బార్డర్ కలర్ .html అని సేవ్ చేస్తాం. దీన్ని క్లిక్ సేవ్. బేసిక్ ట్యాగ్స్ తీసుకుంటే మునుపు మనం కామెంట్ లైన్ పెట్టుకున్నాం. కామెంట్ లైన్ ఏంటి దేని మీద ఈ ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామ్ ఆన్ టేబుల్ బిజీ కలర్ మొత్తం ఒక్కొక్క ప్రాపర్టీ మొత్తం చూస్తాము. బిజీ కలర్, నెక్స్ట్ బార్డర్ అండ్ ఇప్పుడు బార్డర్ కలర్. ఇది ఈరోజు సో ఓకే. బేసిక్ HTML ట్యాగ్స్ అనేది మనం కాన్స్టాంట్ ట్యాగ్స్ అనేది మనం తీసుకున్నాం. కాన్స్టాంట్ ట్యాగ్స్ మీకు తెలుసు. HTML దిస్ ఈజ్ కాన్స్టాంట్ ట్యాగ్. అండ్ నెక్స్ట్ హెడ్, నెక్స్ట్ టైటిల్, తర్వాత ఆ టైటిల్లో ఏం పెడతామంటే ఈరోజు టాపిక్ టేబుల్ బీజీ కలరు యాజ్ వెల్ యాజ్ బార్డరు అండ్ బార్డర్ కలర్. దిస్ ఈజ్ ఇప్పుడు టైటిల్ నేను క్లోజ్ చేస్తాను. టైటిల్ క్లోజ్. ఆఫ్టర్ దట్ హెడ్ ఆల్సో క్లోజ్. హెడ్ క్లోజ్. ఆఫ్టర్ దిస్ ఐ am taking బాడీ ఆల్సో క్లోజ్. నెక్స్ట్ HTML close. These are the constant tags. Every HTML program containing this in the body. ఇప్పుడు బాడీలో మనం ఏం తీసుకోబోతున్నాం అంటే ఫస్ట్ టేబుల్ తీసుకుంటాం. టేబుల్ ఎప్పుడైతే టేబుల్ బిగిన్ అయిందో టేబుల్ క్లోజ్ చేసేస్తాను. టేబుల్ క్లోజ్. దిస్ ఈజ్ విత్ ఇన్ ద టేబుల్. ఈ టేబుల్ లోపల మనం ఏం చేస్తామంటే ఒక టేబుల్ రో తీసుకొని దాంట్లో టేబుల్ హెడ్, టేబుల్ రో తీసుకుంటాం. టేబుల్ రో దాని లోపల టేబుల్ రోని క్లోజ్ చేస్తాం. ఆ టేబుల్ రో లోపల టీహెచ్ తీసుకొని దాంట్లో ఏముంటుందంటే సీరియల్ నెంబర్ టేబుల్ హెడ్ అనేది క్లోజ్ చేసేస్తాం. ఇదే విధంగా టేబుల్ హెడ్ బిగిన్. దీంట్లో ఏం తీసుకుంటాను నేమ్ తీసుకుంటాను. టేబుల్ హెడ్ క్లోజ్. అదేవిధంగా టేబుల్ హెడ్ బిగిన్ ఏమైపోతే ఇక్కడ ఏంటి కోర్స్ తీసుకుంటాను. ఏదో కోర్సు దానికి టేబుల్ హెడ్ క్లోజ్.
అదేవిధంగా టీహెచ్ బిగిన్, దాంట్లో ఏంటి మార్క్స్, హౌ మెనీ మార్క్స్ యూ గాట్ ఇన్ దట్ కోర్స్ అని టీహెచ్ క్లోజ్. నెక్స్ట్ టీహెచ్ బిగిన్, దీని లోపల సీరియల్ నెంబర్ అయింది, నేమ్ అయింది, కోర్స్ అయింది, మార్క్స్ అయింది. ఇప్పుడు సిటీ, ఏ సిటీకి సంబంధిస్తారు అనేది టీహెచ్ క్లోజ్. దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్. కంట్రోల్ ఎస్, ఆల్ట్ ట్యాబ్ లేదు, ప్రోగ్రామ్ లేదు, వదిలేస్తాం. మనం ఫోల్డర్లోకి వెళ్ళి డెస్క్టాప్లో క్లాస్ HTML ప్రోగ్రామ్స్లో ఇప్పుడు పెట్టింది ఏంటి, ఏమైనా సేవ్ చేసినాం, టేబుల్ బార్డర్ కలర్ అని. రైట్ క్లిక్, జస్ట్ గో టు ఓపెన్ విత్ అండ్ క్లిక్ గూగుల్ క్రోమ్. సో ఇంతవరకు రాలేదు, సమ్ ప్రాబ్లం ఉంది. ఏంటి, ఎక్కడుంది, జస్ట్ నౌ కంట్రోల్ ఎస్, సేవ్ ఇట్, ఆల్ట్ ట్యాబ్, జస్ట్ రిఫ్రెష్ ఇట్. ఇప్పుడు ఈ విధంగా వచ్చింది. సీరియల్ నెంబర్, నేము, కోర్సు, మార్క్స్, సిటీ అనేది వచ్చింది. సో దీని లోపల మనం ఏం చేస్తామంటే మళ్ళీ టేబుల్ రో ఒకటి తీసుకొని ఆ టేబుల్ రోని క్లోజ్ చేస్తాను. విత్ ఇన్ దట్ దాని లోపల దీని లోపల టేబుల్ డేటా తీసుకుంటా. టేబుల్ డేటా ఏంటి, సమ్ 1 లైక్ దట్ తీసుకుంటాను. టేబుల్ డేటా క్లోజ్ చేస్తా, క్లోజ్. సిమిలర్లీ మళ్ళీ నేమ్ కదా కావాలా, టీడీ బిగిన్, టీడీ క్లోజ్. దీని లోపల నేమ్ కావాలి, ఏదో ఒక నేమ్, మన ఇష్టం వచ్చిన నేమ్, సమ్ నేమ్ ఐఎమ్ టేకింగ్ లైక్ దిస్. మళ్ళా ఏంటి, తర్వాత కోర్స్ నేమ్, ఏ కోర్స్ చేస్తున్నాడు అనేది ఇక్కడ సమ్ HTML అని చెప్పి తీసుకుంటాను. టీడీ క్లోజ్. ఇదే విధంగా టీడీ బిగిన్, కోర్స్ అయిపోయింది, మార్క్స్ ఎన్ని వచ్చాయి, 99 లైక్ దట్. టీడీ అగైన్ క్లోజ్. మళ్ళా టీడీ ఏ సిటీకి సంబంధించిన వాడు, సమ్ ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై అనుకున్నాం, చెన్నై, టీడీ క్లోజ్. సో ఈ విధంగా ఒక రో తీసుకున్నాం. ఇప్పుడు కంట్రోల్ ఎస్, సేవ్ ఇట్, ఆల్ట్ ట్యాబ్కి వెళ్ళి రిఫ్రెష్ ఇట్. జస్ట్ చూడండి ఈ విధంగా వచ్చింది. మనకు సీరియల్ నెంబర్ వచ్చింది, నేమ్ వచ్చింది, కోర్స్ వచ్చింది, మార్క్స్ ఈ విధంగా వచ్చింది మనకి. సో ఇది ప్రాపర్గా, అంత ప్రాపర్గా రాలేదు. రీజన్ చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈడ ఒకటి తీసేస్తాను, 101, కంట్రోల్ ఎస్, ఆల్ట్ ట్యాబ్ పోయి రిఫ్రెష్ చేస్తా, మార్క్స్, సిటీ అలాగే వస్తుంది. జస్ట్ చెక్ చేస్తా. సో ఈ విధంగా వచ్చింది. దీన్నే కాపీ చేసుకుంటాను. టేబుల్ రో, కంట్రోల్ సి, ఇక్కడికి వచ్చి 4-5 టైమ్స్ పేస్ట్ చేస్తాను. 4-5 టైమ్స్ పేస్ట్ చేసుకొని, సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ 101 అయిపోయింది, 102 దీంట్లో నేమ్ మారుస్తాను. నేమ్ మారుస్తే నెక్స్ట్ ఇక్కడ కోర్స్ నేమ్ ఆల్సో ఐఎమ్ చేంజింగ్. నెక్స్ట్ మార్క్స్ యాజ్ యూజువల్, some city I am changing. Next 103, again I am changing the name. Next course name also I am changing, some JavaScript.
JavaScript. Next, Mars also I am changing. City name also I am changing to Mumbai. Next, again I am changing serial number, student name, next course name Bootstrap, like that. Bootstrap. Next, Mars. Next, city name, some Pune. Similarly, serial number 105, student name, some Sridhar, course name Dom, marks are 99, and last city name is Delhi. Okay, now Control S, save it, go to browser, just refresh it. This is serial number, name, course, marks, city. Okay. Now I am going to give some modifications. I am giving BG color to table. Just go to table, BG color, some light green I am giving. Save it, go to browser, just refresh it. This is course, Mars, city, like that. So next, again I am giving border also. Border is equals to some 4. Control S, save it, go to browser, refresh it. This is border. Now again go to browser, just refresh it. This is okay. After this I am going to give border color also. Border color is equals to some double quotation blue, like that. Double quotation close. Control S, save it, Alt tab, go to browser, refresh it. This is border color. Okay, this is border color, but here I am going to change this to 40, like that. Border. Control S, Alt tab, refresh it. So not beautiful. So I am going to change this to 5. Border is 5. Control S, Alt tab, just refresh it. It's okay now. So like this we have to give light green color or light blue color or some violet color. Violet. Control S, Alt tab, refresh it. This is violet. This is border color. Border color I am changing to navy. Control S, Alt tab, refresh it. This is navy color. Navy. Just 10 I am giving. Control S, Alt tab, just refresh it. ఈ విధంగా మనం బార్డర్కి బార్డర్ కలరు బీజీ కలర్ అనేది టేబుల్కి మార్చుకోవచ్చు. సో చూడడానికి చాలా బాగుంది కదా. ఈ విధంగా మనం ఏదేది కావాలంటే అది చేంజ్ చేసుకోవచ్చు. ఈ క్లాస్కి ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.